అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు కళ్ళలో కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్త అందుకుంటారు. ఈ వార్త వినగానే మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది. మీరు మీ బంధువులందరితో వార్తను పంచుకుంటారు, ఇక చలిక గడుపుతారు. ఈరోజు మీరు రుణాలు తీసుకోవడం, లావాదేవీలు చేయడం లాంటివి మానాల్సి ఉంటుంది. ఈరోజు ఆగిపోయిన పని అయితే జరిగిపోతుంది. డబ్బు లాభం యొక్క మొత్తం ఈరోజు మీ చేతికి అందుతుంది. ఈ తీర్థయాత్రలు చేసే వారికి మరి మేలు కలుగుతుంది. వారి కోరిక తొందరగా నెరవేరే అవకాశాలున్నాయి. ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసేటటువంటి మీ గుణం వల్ల మేము మెప్పు పొందగలుగుతారు. ఈరోజు ప్రజలతో సంభాషించేటప్పుడు మృదువుగా ప్రేమగా వ్యవహరించాలి. కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో జరుగుతున్న సమస్యలు పరిష్కరించే ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్తగా సంభాషణ మీద ప్రాధాన్యత వహిస్తారు. సోమరితనం విడిచిపెడతారు. వృధా చేసిన ఖర్చులను నివారిస్తారు. సంకోచం తొలగించబడుతుంది. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మంచి ఫలితాలు మీకు డబ్బులో రాబోతున్నాయి. మీకు ఈరోజు రాదనుకొని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ప్రేమ వ్యవహారంలో ఈరోజు కాస్త మరి సాధారణంగానే కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతోటి విభేదాల అవకాశాలు ఉన్నాయి. ప్రేమ విషయంలో ఈరోజు సమస్యలు వచ్చే విధంగానే మరి కనిపిస్తుంది. జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి. ఆర్థిక పరిస్థితి కూడా విషయంలో సాధారణంగానే ఉంటుంది. గతంలో చూస్తే కూడా మరి ఆర్థిక పరిస్థితి సాధారణమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణ విషయంలో తండ్రి సలహా పాటించడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ప్రియమైన వ్యక్తులతోటి జాగ్రత్తగా మెలకువగా ప్రవర్తించాలి. లేకపోతే వారి మనసు నొప్పించే విధంగా మాట్లాడకండి. సరైన ఆహారం, సరైనటువంటి దినచర్య కారణంగా మాత్రమే మీరు సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. వివాహం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు ఏ వ్యక్తితో అయితే వివాహం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తితో వివాహం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోపాన్ని నియంత్రించుకోవాలి. వ్యాపారంలో మంచిగా మెలకువ ప్రవర్తించాలి. ఈరోజు పెద్దల మాటలను గౌరవించడం ద్వారా మేలు కలుగుతుంది. పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. దినచర్య బాగా నిర్వహిస్తారు. ఈరోజు సేకరణ పరిరక్షణపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈరోజు నిర్వహణ సహకారిగా ఉంటారు. ఇక మీకు పెద్ద లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతాయి. ఆర్థిక ప్రయోజనాలపై ప్రాధాన్యత పెట్టడం జరుగుతుంది. వస్త్రధారణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వస్త్రధారణ విషయంలో మీరు హుందాగా ప్రవర్తించడం ద్వారా మీకు గౌరవ ప్రతిష్టలు మరింత పెరిగే అవకాశాలు కూడా హెచ్చుగానే కనిపిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క సహనం పరీక్షించడం జరుగుతుంది. తీర్మానం పెరుగుతుంది. సౌకర్యవంతమైన పనులు కొనసాగిస్తారు. పక్షపాతంలో రాకూడదు. స్వేచ్ఛగా ఉండాలి. మీ యొక్క పనులపై మీరు మాత్రమే దృష్టి పెట్టాలి. ఇతరుల మీద మీ యొక్క పని యొక్క భారం వేయకూడదు. విద్యార్థులు పరీక్షా పోటీల్లో మెరుగ్గా రాణిస్తారు. అధ్యయన బోధన జరుగుతుంది. పెద్దల మాట వినడం వల్ల విద్యార్థులకు మేలు కలుగుతుంది. ముఖ్యమైన సందర్భాల్లో ఈరోజు చాలా బాగా రాణిస్తారు. స్నేహితులు మరి సహకరిస్తారు. అందరినీ కనెక్ట్ చేయడంలో విజయవంతులు అవుతారు. శుభ సమాచారం అందుకుంటారు. ఉత్సాహవంతంగా ఉంటారు. పోస్టులో ప్రతిష్టకు అవకాశాలు పెరుగుతాయి. మరి ఈరోజు చూసినట్లయితే దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా చేయబడతాయి. లాభం మరియు విస్తరణ వైపు వేగాన్ని కొనసాగిస్తారు. విధాన నియమాలు కూడా ఉంటాయి. ఆర్థిక అవకాశాలపై మీకు ఈరోజు చాలా మెలకువ అవసరం అవుతుంది. ఈరోజు కొత్త సబ్జెక్టులో ఓపికగా ఉంటారు. ఈరోజు మీరు చూసినట్లయితే మీకు ప్రియమైన వారితోటి మంచి సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. సౌకర్యవంతమైనటువంటి క్రియాశీలతను నిర్వహిస్తారు. క్రెడిట్ గౌరవం పెరుగుతుంది. సాహస కార్యక్రమాలు ఈరోజు జరుగుతాయి. విశ్వాసం పెరుగుతుంది. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్ష్యంపై శ్రద్ధ వహించాలి. కెరీర్ పరంగా మీకు లాభం చేకూరుతుంది. ఒప్పందాలపై ఆసక్తిని చూపుతారు. అధికారుల అంచనాలకు అనుగుణంగా జీవిస్తారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రతి ఒక్కరి ప్రయోజనాలను జాగ్రత్తగా చూసుకుంటారు. విజయం యొక్క మెట్లు వేగవంతమవుతాయి. ఆకర్షణలు అనుభవించబడతాయి.
ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మీరు ప్రతి విషయంలో ఆగిపోయిన పని అయితే జరిగిపోతుంది. డబ్బు యొక్క లాభం కూడా పెరుగుతుంది. మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకండి. మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం వచ్చేసింది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల రావడం ప్రారంభమైంది. వ్యాపార విస్తరణకు తండ్రి సహాయం చాలా మేలు కలిగిస్తుంది. లక్కీ సంఖ్య 50, లక్కీ కలర్ వైలెట్. ఇక పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.